Hello everyone, welcome to the video series on pharmacist and drug inspector exam preparation. ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ బేసిసిటీ ఆఫ్ pyridine versus pyrrole. Let us look at the question. See, pyridine is more basic than pyrrole. This is due to which of the following facts? 4 options ఇచ్చారు. Now before that we need to understand hydrocyclic rings basicity గురించి అర్థం చేసుకుందాం. Now when you see the rings, pyrrole is 5-membered ring with 1 nitrogen, pyridine is 6-membered ring with 1 nitrogen. అయితే పైరోల్ మీరు ఆర్బిటాల్ పిక్చర్ కానీ చూసినట్టయితే రింగ్ లోపల 2 డబుల్ బాండ్స్ ఉంటాయి, నైట్రోజన్ పైన 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నా ఆరోమేటిక్ కాంపౌండ్స్ ఎప్పుడూ కూడా హకెల్ రూల్ ఫాలో అవుతాయి. అంటే 4n+2π ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ రింగ్ లోపల డీలోకలైజ్ అయ్యి రివాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే పైరోల్లో చూసినట్టయితే ఒక బాండ్ రిఫర్స్ టు 2 ఎలక్ట్రాన్స్. సో 2 బాండ్స్ ఉన్నాయంటే 4 ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్తో కలిపి 6 ఎలక్ట్రాన్స్ రింగ్ లోపల డీలోకలైజ్డ్గా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఆరోమాటిక్ క్యారెక్టర్ వస్తుంది. అంటే ఏంటి, నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీలోకలైజేషన్. సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్గా లేదు, లోపల డీలోకలైజ్ అవుతూ ఉంది. వేరే పిరిడిన్ సంగతికి వస్తే పిరిడిన్లో 6-membered రింగ్ లోపల 3 డబుల్ బాండ్స్ ఆర్ దేర్. అంటే ఈచ్ బాండ్ రిప్రజెంట్స్ 2 ఎలక్ట్రాన్స్. 3 డబుల్ బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. 4n+2π హకెల్ రూల్ ప్రకారం 6 ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతూ ఉంటే ఆరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీలోకలైజేషన్, ఇట్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద నైట్రోజన్ ఆటమ్. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా పిరిడిన్లో ఉంటాయి, పైరోల్లో ఉంటాయి. సో పిరిడిన్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే ఎలక్ట్రాన్ పేర్ డోనర్ ఈజ్ ఎ బేస్ అకార్డింగ్ టు లూయిస్ థియరీ. సో లూయిస్ థియరీ ప్రకారం పైరోల్లో ఎలక్ట్రాన్ పేర్ అవైలబుల్గా లేదు, డీలోకలైజేషన్లో ఉంది. వేరే పిరిడిన్లో ఎలక్ట్రాన్ పేర్ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ బేసిక్ దాన్ పైరోల్. ఇది కాన్సెప్ట్. ఆప్షన్స్ అనలైజ్ చేద్దాం. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ ఇన్ పైరోల్ ఈజ్ లోకలైజ్డ్. నౌ అండర్స్టాండ్, లోకలైజ్డ్ డీలోకలైజ్డ్ అంటే నైట్రోజన్ దగ్గర అవైలబుల్గా ఉంటే లోకలైజ్డ్ అని, అవైలబుల్గా లేకపోతే డీలోకలైజ్డ్ అంటాం. ఏం చెప్పాను, పైరోల్లో నైట్రోజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ ఉన్నాయి, దే ఆర్ నాట్ లోకలైజ్డ్. సో ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్ వన్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ ఇన్ పిరిడిన్ ఇస్ లోకలైజ్డ్. ఇది కరెక్ట్ ఆన్సర్. నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి, దాన్ని లోకలైజ్డ్ అంటారు. డీలోకలైజ్డ్ అంటే రివాల్వ్ అవుతున్నాయి, లోకలైజ్డ్గా లేదు అని. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే నైట్రోజన్ ఆఫ్ పైరోల్ హ్యాస్ 1 హైడ్రోజన్ ఆటమ్ అటాచ్డ్ టు ఇట్ వైల్ పిరిడిన్ డస్ నాట్ హ్యావ్. దీనికి బేసిటీకి సంబంధం లేదు. లాస్ట్ వన్, పిరిడిన్ హ్యాస్ 3 డబుల్ బాండ్స్ వైల్ పైరోల్ హ్యాస్ 2 డబుల్ బాండ్స్. అగైన్ దీనికి బేసిటీకి సంబంధం లేదు. సో రైట్ ఆన్సర్ ఈస్ స్టేట్మెంట్ 2. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నైట్రోజన్ ఇన్ పిరిడిన్ ఇస్ లోకలైజ్డ్. డీలోకలైజేషన్లో లేదు, నైట్రోజన్ మీద అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్. ఆల్ ది బెస్ట్.